గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పార్టీ ఆవిర్భావంలో కేసీఆర్ గారితో పాటు ఆనాటి నుంచి ఈనాటి వరకు కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు వరంగల్ జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తన ఆలోచన విధానంతో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మాన్యులు శ్రీ శ్రీకొండ మధుసూదనాచారి గారికి, గౌరవనీయులు మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు సోదరుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక పైన ఆసీనులైన మరి యాదన్న, డిప్యూటీ మేయర్ సోదరుడు మసూదు, నయీము, అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా మా తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారికి, ఇక ఈరోజు హన్మకొండ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ముళ్లకు, మా లలితక్కకు, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు, అదేవిధంగా మా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు, ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది అంటే మరి దానికి బాధ్యుడు, పేరులో వినయం, మరొక వైపు భాస్కరుడు, అంటే వినయంతో కూడిన భాస్కరుడు, మీ అందరికీ ఆప్తుడు, కేసీఆర్ గారికి తమ్ముడు, అద్భుతమైన మాస్ లీడర్ అన్న వినయ భాస్కర్ అన్నకు, అదేవిధంగా మీ అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం. భాస్కరుడు అని ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేసిన అంటే, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు కూడా అప్పుడప్పుడు ఆ నల్లటి మబ్బులు వచ్చినప్పుడు కొన్ని రోజులు కనబడడు. ఇప్పుడు కూడా హన్మకొండలో జరుగుతుంది గదే, అంతకు మించి ఏం కాదు. కేవలం తాత్కాలికంగా ఒక 3-4 ఏళ్ళ అవతలలో సంబరపడవచ్చు, కానీ తప్పకుండా మళ్ళీ వినయ భాస్కర్ గారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కూడా లేదు. నిజానికి వినయన్న ఎప్పుడో మంత్రి అయ్యేది ఉండే, తప్పకుండా భవిష్యత్తులో అవుతాడు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేను ఆయనను 2006-2007 సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఆయన కరీంనగర్కి వచ్చి కష్టపడ్డ విధానం కానీ, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమ బిడ్డగా, ఉద్యమకారుడిగా, ప్రణయ భాస్కర్ సోదరుడిగా ఆనాటి నుంచి ఈరోజు వరకు ఏ రకంగా కేసీఆర్ గారు ఒక గీత గీస్తే ఆ గీత దాటకుండా ఎంత అద్భుతంగా పనిచేస్తూ వస్తున్నాడో నేను చూస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఆ మబ్బుల వెనుకకు పోయిండు సూర్యుడు తప్ప మళ్ళీ బయటికి వస్తాడు, బరాబర్ మీ అందరికీ అండగా నిలబడతాడు, ఆ విషయంలో అనుమానం లేదు. ఇక రెండవది, మీరందరూ ఇంత దూరం వచ్చినారు. తమ్ముడు వీరేందర్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడినాడు, అదేవిధంగా అన్న కృష్ణ గారు తాను కూడా చాలా బాగా మాట్లాడినారు. నేను చెప్పేదల్లా మీకు ఒకే ఒక్క మాట, మనము ఒక సంధి కాలంలో ఉన్నాం. ఎందుకంటే పార్టీ ప్రస్థానం 2001లో ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఆలోచనతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్, మీ అందరికీ తెలుసు. 14 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీవెనలతో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా, ఒక చంద్రబాబు నాయుడు గారితో, ఒక రాజశేఖర్ రెడ్డి గారితో, ఒక రోసయ్య గారితో, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారితో, ఇట్లాంటి ఎంతోమంది నాయకులతోని కొట్లాడి పోట్లాడి చివరికి ఢిల్లీని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ మెడలు వంచి 2014 సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండే అధికార పార్టీగా, 24 ఏళ్ళు మనం 2 పాత్రలు పోషించినాం, ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా. ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో ఇది మనకు కొత్త. ఒక సాధారణ రాజకీయ పార్టీగా, ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర అనేది మనకు కొత్త. అందుకే కృష్ణ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, సుదృఢం చేసుకోవాలి, నిర్మాణం మంచిగా చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి అని చెప్పిండ్రు. వాస్తవం కూడా అంతే. వారు చెప్పిన దానిలో పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాల్సిన అంశాలు ఉన్నాయి. సైన్యం ఇంకా పెంచుకోవాలి. చాలామంది మన పట్ల చూస్తూ ఉన్నారు, మన దిక్కు చూస్తూ ఉన్నారు. ఒక జిల్లా కమిటీలో మనం అనుకుంటే దాదాపు 700-800 మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీ కలుపుకుంటే ఒక్క జిల్లా కమిటీలో 800 మందికి మనం పదవులు ఇచ్చుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పిన సూచన ఏదైతే ఉందో కృష్ణన్న, ఆ పని తొందరలోనే చేసుకుందాం. ముమ్మాటికి కింది నుంచి మీ దాకా. ఎందుకంటే నేను నిన్నగాక మొన్న మధుసూదనాచారి గారి నేతృత్వంలో మన బృందం ఒకటి ఢిల్లీ పోయేది ఉంటే
చెన్నై పోయేది ఉంటే ఆ సందర్భంగా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగింటి, అన్న మరి మీ పార్టీ చరిత్ర ఏంది అంటే 76 ఏళ్ళు అయిపోయిందన్న మా పార్టీ పుట్టి అన్నారు. 76 ఏళ్ల నుంచి ఆ పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తూనే ఉంది. అయితే అధికారంలో ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ 76 ఏళ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. మరి మనం కేవలం 24 ఏళ్ల పార్టీ, ఇంకొక 50-100 ఏళ్ళు ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా, పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ శాంతి సమయంలో అంటే తక్షణం కొట్లాడాల్సిన యుద్ధం ఏం లేదు, తక్షణమే కొట్లాడాల్సిన పెద్ద యుద్ధం ఏం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. మళ్ళీ చెప్తా, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. అంటే శాంతి సమయంలో ఎంత ఎక్కువ చెమట ఒడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనే మాట దానికి తాత్పర్యం. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం కానీ, ఈ సమయంలోనే మనకి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడం కానీ ఇప్పుడే చేసుకోవాలి. తప్పకుండా ఆ దిశగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. తమ్ముడు వీరేందర్ చెప్పిన మాట కానీ, ఇంకా వినయన్న చెప్పిన మాట కానీ, ఇంకా మిగతా పెద్దలు చెప్పిన మాటలు కానీ, నేను చెప్పేదల్లా మీ అందరితో ఒకే ఒకటి, వినయ్ భాస్కర్ గారు నిబద్ధత కలిగిన నాయకుడు. కానీ నాకు ఆయన మీద ఉన్న కోపం కూడా ఏంటంటే ఆయన ఓడిపోయాక నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. తెల్లారు లేస్తే ఆడనే ఉంటావు వడ్డపల్లిలా, తెల్లారు లేస్తే జనంలోనే ఉంటావు, మాస్ లీడర్వు, ఎవరైతే ఓట్లేస్తారో పేదవాళ్ళు వాళ్ళకు అండగా ఉంటావు. అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి 2ంటికి వచ్చి తలుపు కొట్టి అన్నా అంటే బయటకు వస్తావు, ఉరుకులాడతావు, నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. నిజంగా కూడా నాకు అర్థం కాని ప్రశ్నలలో ఈ ఎలక్షన్ తర్వాత వినయన్న ఓటమి కూడా ఒకటి. అన్న ఏమన్నాడంటే, తర్వాత అన్న మాత్రమే కాకుండా ఇంకితర పెద్దలతో కూడా మాట్లాడుతుంటే, అన్న 2-3 కారణాలు ఉన్నాయి, చేసింది చెప్పుకోలేకపోయినాం, ఇది వాస్తవం అన్నాడు. నిజం కూడా అది. నాకు 4-5 రోజుల కింద ఒక పిల్లగాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పంపించిండు. నేనేదో వరంగల్ గురించి పెడితే ఆ తమ్ముడు పెట్టిన మెసేజ్ నాకు, అన్న తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ మా వరంగల్లో కట్టిరు మీరు 24 అంతస్తులల్లా, చెప్పుకోకపోతిరి. భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా వరంగల్లోనే కడితిరి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని, దాని గురించి గొప్పగా చెప్పుకోపోతిరి. ఆఖరికి ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తిరి, టెక్ మహీంద్రా, జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్తిరి, చెప్పుకోకపోతిరి. ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు, అవతలోడేమో మీరు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్నవాడు మీ ఎమ్మెల్యే అనేటువంటి పూలాభిషేకం చేయించుకోవట్టే, 7 అన్న 9 అన్న తెలియదు. 9 నెలల 9 రూపాయలు దేనోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్దీ ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయంది చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. మనం చేసి పని చేసి నిబద్ధతతోని జనంలో తిరిగి కిందవాడి మీదవాడి చెప్పుకోలే అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కార్యకర్తలు ఏం ఫీల్ అయినరు, 10 ఏళ్లలో నాకేం ఒరిగింది, ప్రజలకు అయింది కానీ నాకేమైనా వచ్చిందా అని కార్యకర్తలు ఫీల్ అయినరు. కొంత నిరాసక్తంగా నిర్లిప్తంగా మీరున్నారు. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ప్రత్యేకంగా, అందరికి వచ్చిందా, నాకు వచ్చింది. అందరికి వచ్చిన పెన్షనే వచ్చింది, అందరికి వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, అందరికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ఏ వచ్చింది, అందరికి వచ్చిన రైతు బంధే నాకు పడ్డది తప్ప నాకు ప్రత్యేకంగా ఏమైనా నచ్చిందా, ఆర్థికంగా నాకేమైనా లాభమైందా? మా ఇంటోళ్ళు తిడతాను, ఏమని ఇన్ని రోజులు తిరిగినవి ఏమొచ్చిందా నీకు అని ఇంట్లో తిట్టబట్టి, ఓ పదవి నచ్చిందా, రాకపాయ. ఇది కార్యకర్తల నిరాసక్తత. రెండోది, వినయన్న సోషల్ మీడియాలో కూడా వీక్. సోషల్ మీడియాలో అవతలోడేమో లేని ఉన్నట్టు చూపెడతాడు, అన్ననేమో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయింది. ఈ 2 కారణాలు. మూడోది, సరే మీ దగ్గర కొంత అక్కడ ఉండే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు, చదువుకున్న వర్గాలు కొంత ఎందుకో కానీ వాళ్ళు కూడా అసంతృప్తికి లోనైనారు. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు. 73% ఉద్యోగస్తులకు 10 ఏళ్లలో 73% పెంచిండు జీతం. అయినా వాళ్ళు దూరమైనరు. నిరుద్యోగులు పిల్లలు 1,60,000 ఉద్యోగాలు నింపినాం, ఇంకొక 80,000 ప్రాసెస్లో ఉండే. వాళ్ళకి చెప్పినాం కూడా, లాస్ట్ తనలాడినాం చెప్పేందుకు, అరే తమ్మి ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇయ్యలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు, 10 ఏళ్లలో
ఏదన్నా ఒక ప్రభుత్వం అంటే నేను రాజీనామా చేస్తా మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పిన. కానీ ఎందుకో అవతలోళ్ళ ప్రచార మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు, అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం మొదటి తారీఖు నాడు మాకు జీతం ఇవ్వలేదని ఉద్యోగులు దూరమైనరు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు. అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఘాతకాలు కానీ, మనం చేసిన దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ ఏమీ కూడా లేవు. ఇక వీటి మీదకెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాటిని ప్రజలు నమ్మేటట్టు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు ఒకటే అబద్ధాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలో చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనోళ్ళకు మన మీద అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టిండ్రు. అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైన. సరే, ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు, మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము గుడియాడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే, పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు. వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు. స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు. ఉత్త గ్యాస్, అది ఫ్రీ గ్యాస్ లేదు, మన లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా. ఏం చేసిండు వాళ్ళు కూడా పాపం. ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానంటే. నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుగా చెప్తున్నాను. ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది, నాకు చెప్పిరు వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే, ఇప్పుడు కానీ నేను 2028లో అయితే మెల్లగా, ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటాడు. మా తమ్ముడు వీరేందర్ అన్నాడు, ఏం చెప్పిండు, ఇప్పుడు దళిత పిల్లలు, గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే 5,000, 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. నేనేమంటున్నా, నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు, బరువు బాధ్యత ఉన్నోడు గిసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫిగర్ ఉంటుంది, చేయకపోతే ఇబ్బందుతుందన్న ఫిగర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అవేమో ఆలోచన చేయలే. ముందు పెట్టనైతే పెట్టిరువా, ఇచ్చేది ఉందా, మనం అయ్యేది ఉందా, పీకేది ఉందా అని పెట్టిరు. పెట్టేవారికి ఏమైపోయింది, ఆయనతో పుసుకున్న తంత గారెల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డానికి ఏం చేసిండు, ఏం చేయన్నో తెలియదు. వీడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు. ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు, ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు. మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు. ఇదివరకు ఏం చేస్తుండే, లాగుల తొండలు పంపుతా, ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు, గవే దిక్కుమాలిన కథలు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. లాగుల తొండలు దొరబెడతా, గుడ్లు వీకి గోటీలు ఆడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు, గట్లు ఉండదు. అందుకే ఏం చేసిండు, సెక్రటేరియట్కి వచ్చి రాగానే
ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వుకుంటా ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడెత్తుతాడే లంకె బిందెల కోసం? దొంగలు, పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి. గసంటూ కూడా అయిండు మన ముఖ్యమంత్రి, మన కర్మ. ఏం చేయాలి మరి? ఇవాళ 4 ఏళ్ల పాటు ఇంకొక ఎత్తంతరం లేదు. భరాయించాలి. ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలి. పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలి. అది మన బాధ్యత. రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి. ఈ విషయంలో నేను ఒకటే అంటున్నా, కొంతమంది పోతారు, పోనీ ఏం కాదు, మనకు కూడా అది మంచే. కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీక్తే వీకిరు, ఏం కాదు, వాళ్ళు లొల్లిపోయింది. అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈగలెక్క తిరిగిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, స్పీకర్ పదవి చేసిన వాళ్ళు, మంత్రి పదవులు చేసిన వాళ్ళు, సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో. దున్నపోతులను తిట్టిండు, అదే దివాంచి బార్ కాడ బీడీలు అమ్ముకుంటూడని తిట్టిండు. అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే, సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పిండు, ఓ 10 మందిని ఎత్తుకపోయిండు. మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. ఇక ఆ రోజేమో రొమ్ము విరుచుకొని మేము అనుకుంటే సిట్కేలేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది అని ఆ రోజు తొడలు కొట్టిరు, డైలాగులు కొట్టిరు. కానీ ఏమైంది ఈ మధ్యలో? ఆయనత మన వాళ్ళు కోర్టుకు పోయినరు. కోర్టు ఏం చేసింది? స్పీకర్ గారు నువ్వు తేల్చాలనే వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా, మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వారేయాలి వీళ్ళను. వెంటనే కడియం శ్రీహరిది, తెల్లం వెంకట్రావుది, అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మరి ఏం చేయాలి? వెంటనే ఇక తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలి? ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండ ఆ మంత్రి శ్రీధర్ బాబు. ఏమైనా ఇజ్జత్మానం ఉన్నాడు మాట్లాడతారు అట్లా? వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రి, మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు, అతి తెలివి కథలు పడుతున్నారు. నేను అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం. ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో, ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు. మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు? గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు? నీ ముఖ్యమంత్రి కాదా? చిట్టినాయుడు కాదా? మరి ఇక నీ లెక్క ప్రకారం, నీ లాజిక్ ప్రకారం ఆడు మావాడే ఈడు మావాడే అంటే మరి మీ వాడు ఎందుకు పోయి కండువా కప్పిండు? ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా వినయ్ అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు. ఏది? గన్పూర్లో వచ్చుడు కాదు, బరాబర్ వస్తుంది. ఆయన ఓడగొట్టి తీరాలే, బరాబర్ వస్తుంది, ఎవడు ఆపలేడు. 10 ఎలక్షన్లు వస్తాయి. అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన, డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక 4-5 రోజులు వచ్చి మీ హన్మకొండలో ఉండి శాయశక్తులం మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాధ్యత, మనల్ని మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది. ఆ పని కూడా చేద్దాం. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, మనం ఏందో ఆగమాగమై ఎగిరితపడి కింద మీద అవసరం లేదు. మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు, 15,000, 20,000, 25,000, 30,000, 1,00,000, 5 లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు, ఇస్తలేడు. రిజర్వేషన్లు పెంచుతాడు. అట్లా ఒక్కటి కాదు, అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు. కేసీఆర్ ఏందా ఇచ్చేది 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు కాదు తమ్మి, ఇది వరకు మనం మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు 2వ విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు. మనము 7,000 మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల చొప్పున 7,000 మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించినాం. వాళ్ళకు కొంతమందికి మొదటి కిస్తీ మనం ఇచ్చినాం, మొదటి ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు ఇచ్చినాం, 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన ఇస్తలేడు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, జర్మనీకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి, అన్నా జర మా గురించి మాట్లాడు, అన్నా మాకు ఈ 10 లక్షలు కూడా ఇస్తలేడు, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారి పడ్డది, ఇప్పుడు పడతలేవు, జర మమ్మల్ని మా గురించి మాట్లాడుండ్రి, మా గురించి లొల్లు పెట్టుండ్రి అని చెప్పి ఆ పిల్లలు కూడా మొత్తుకుంటా ఉన్నారు. కొత్త ఇచ్చుడు కాదు తమ్మి, ఉన్నవాటికి ఇస్తేనే వీడు గొప్పోడు, అవి కూడా ఇస్తలేడు. గసంటి ప్రభుత్వం, గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న దురదృష్టం. ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిర్రు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిర్రు, నో ఎల్ఆర్ఎస్
నో టీఆర్ఎస్. ఇదారో వీళ్ళు కొట్టిన డైలాగ్. మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు. ఇలా సిగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి, మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇవాళ పేదలను, మధ్యతరగతి ప్రజలను, దిగువ మధ్యతరగతి ప్రజలను, పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది. వచ్చిన కాడికెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా. 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా, ఆవురు అంటున్నారు. ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు, వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు, మంత్రులు ఒక దిక్కు, ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు. భయంకరమైన దోపిడి అంటే మామూలు దోపిడి కాదు. ముఖ్యమంత్రి అమెరికా పోతాడు. అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏంటిది? నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని, ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడట. అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏడికెళ్ళి వచ్చినాయి సడన్గా 1000 కోట్లు? ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు. వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళా పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు, వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదివరకు లేని 1000 కోట్లు నీ అన్నగానికి సడన్గా ఏడికెళ్ళి వచ్చినాయి? ఏడికేళ్ళు సంపాదించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు. ఇది గమనిస్తలేమనుకుంటున్నావా? నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ. ఆ కంపెనీకి 1137 కోట్ల అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్, మున్సిపాలిటీలల్లో మంచి ఇల్లు, మురికి నీళ్ళ వ్యవస్థను సరిగ్గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 8,888 కోట్ల మొత్తం టెండర్లు పిలిచి అందులో నీ బామ్మర్దికి 1137 కోట్లు ఇచ్చి ఇవాళ 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ పోయిన సంవత్సరం ఆ కంపెనీ అట 1000 కోట్ల పనిచేస్తుందట. ఇట్లా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. స్వైర విహారం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను అనేది, మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రజలు మొత్తుకుంటున్నారు, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, నువ్వు రావాలే, మాకు అండగా నిలబడాలనే మాట ఇవాళ వినబడుతున్నది. ఎక్కువ రోజులు లేదు, రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంతూరులో అయ్యిందా లేదా అని చెప్పి 2 మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి, మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు? గంత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షల రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేస్తుంటే నీ సొంతూరి కోతమంటే భయం ఏంది? నీ కొడంగల్ కోతమంటే భయం ఎందుకు? దాని మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా నిన్నగాక మొన్న మన డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సంజయ్, మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమైతుంది, ఎంజీఎంలు ఏమైతుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైతున్నది, ఎందుకు మందుల కొరత, ఎందుకు పిల్లలు చచ్చిపోతాన్రు, ఎందుకు బాలింతలు చచ్చిపోతాన్రు విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే గేట్ కాడనే ఆయనతో అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు. అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు? ఏం కాపాడుతున్నావు? ఎవలను కాపాడుతున్నావు? ఎవలను కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు సమాచారాన్ని దాస్తున్నావు? ఒక ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను పెద్దలు మధుసూనాచారి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా అన్న వినయ్ అన్నను, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా తమ్ముళ్లను, మా అక్కలను, మా చెల్లెలను, మా అన్నలను అందరినీ కోరుతా ఉన్నాం. మీరందరూ మనందరం కూడా చేయాల్సింది ఒకటే ఒక్క పని. మనము 100 కోట్ల రూపాయల అభివృద్ధికి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు, వరంగల్ ఈస్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ ఏ జీవో రద్దయితే ఆ డివిజన్ వాళ్ళు, ఆ వార్డు వాళ్ళు, ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి, ధర్నా పెట్టాలి. ఇవాళ మనం వచ్చినాక మనం ఉన్న నాళ్ళు ఆ ఎంజీఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. ఆ హాస్పిటల్
శరవేగంగా పరుగులు పెట్టింది. కానీ మనం దిగిపోయిన కాడికెళ్ళి ఎక్కడేసిన గొంగలు అక్కడ నేనట్టు అట్లే ఉన్నది. ఒక ధర్నా ప్లాన్ చేయండి మీరు, అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజీఎం పనులను వేగవంతం చేయాలి. లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్లా అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి. నేను చూసిన ఇవాళ మీ మంత్రి గారి స్టేట్మెంట్, వరంగల్ను ఐటీ హబ్బు చేస్తాం. మీరు గబ్బు చేయకపోతే చాలు, మీరు హబ్బు చేసేంత తెలివి మీకు లేదు. మీరు గబ్బు చేయకపోతే చాలు. ఉన్న కంపెనీలు వీక్తున్నాయి ఆడికెళ్ళంటే దాన్ని పట్టించుకునేవాడు లేదు. కానీ టెక్ మహీంద్రా పోయింది, మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు. గది చూసే ముఖం లేదు కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు ఏం చూసి రావాలి? వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా? ఆయన 2 మాటలు మాట్లాడమని చూస్తాను నేను కూడా. ఎందుకు రావాలో తెలంగాణకు ఏమి తెలియదు. ఏదో ఇక మళ్ళీ గట్టిగా తంతె గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు. తెలంగాణ మీద ప్రేమ లేదు, మను లేదు, సంపాదన మీద తప్ప ఇంకో యావల్ లేదు. ఒక్క వర్గానికి ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా? మహిళలకు చేసినామని చెప్తారా? రైతులకు చేసినామని చెప్తారా? లేదా పెద్ద మనుషులు ఏమన్నారు? పెద్ద మనుషుల గురించి కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా? వచ్చినాయి ఎక్కడన్నా? మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం. మనం కూడా ఆ పేదవాళ్ళ తరపున, ఆ పెద్దవాళ్ళ తరపున, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరపున తప్పకుండా కొట్లాడదాం. ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో చెప్పినారు. ఏం చెప్పినరు? 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 1,00,000 కోట్లు కాదు కదా, ఇప్పటివరకు 1,00,000 రూపాయలు ఇయ్యలే. ఇది వాస్తవం. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు పెట్టినరు. అది కూడా ఎన్ని పైసలు ఖర్చు పెడతారో ఎన్ని ఎత్తగొడతారో తెలియదు. అందుకే మనం ఎక్కడికక్కడ ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఎట్లయితే మొన్న బీసీలకు సంబంధించి మసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం తమిళనాడు బయలుదేరి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా అమలవుతున్నాయి, అక్కడ ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయవు అని నిలదీయడానికి 6 నెలలు అన్నావు, మరి సంవత్సరం అవుతుంది ఎందుకు చేస్తలేవు అని అడగడానికి ఒక బృందం. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మీద ఇంకా కొన్ని బృందాలు వేసుకుందాం. 100 రోజుల్లో చేస్తా అన్నావు, మరి సంవత్సరం అయింది ఎందుకు చేస్తలేవు అని నిలదీయడానికి మరొకటి. అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ చేసిండ్రు, హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ యువత డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ విద్యార్థి డిక్లరేషన్ అన్నారు. ప్రతి దాని మీద ఒక బృందాన్ని నియమిస్తాం. తప్పకుండా ఆ బృందం ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని, వాళ్ళు మాట తప్పుతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఒక ప్రెజర్ గ్రూప్ మాదిరిగా తప్పకుండా వ్యవహారం చేస్తుంది. మైనారిటీ సోదరులకు కూడా చాలా మాటలు ఇచ్చిండ్రు, చాలా పెద్ద మాటలు చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. కనీసం ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు ఇలా క్యాబినెట్లో. కాబట్టి తప్పకుండా వాళ్ళ తరపున కూడా మనమే గొంతు విప్పాలే, పార్టీగానే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాలి. ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది, పేరుకే ఉన్నారు వాళ్ళు, బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ 9 నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా, ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే ఈ బీజేపీ వాళ్ళని నిలబడ్డారు. మీరు చూడండి ఒక్కసారి. రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తాడు, ఏం చెప్తాడు? గుజరాత్ మోడల్ బేకార్ హై అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై గుజరాత్ మోడల్ షాందార్ హై, హమ్ భీ ఉసీ రాస్తే చలేంగే. రాహుల్ గాంధీ అక్కడ అంటాడు అదానీ చోర్ హై అంటాడు, అదానీ ఫ్రాడ్ హై అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు? అదానీ ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారా ఫ్రెండ్ హై. ఆయన అంటాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటాడు. ఈయనేమంటాడు? చౌకీదార్ హమారే బడే బాయ్ హై. మరి బడే బాయ్ ఛోటే బాయ్ మంచిగా సెట్టింగ్ అయినట్టుంది. అందుకే నేను నిన్న బయట పెట్టినా, అరే నువ్వు ముఖ్యమంత్రివి, నీ కింద మున్సిపల్ శాఖ ఉంటుంది, నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండంగా నీ మున్సిపల్ శాఖల అర్హత లేని నీ బామ్మర్దికి 2 కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి 1137 కోట్ల వరకు, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులలో ఎట్లిచ్చినావు, దీని మీద చర్య తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరితే
ఘనత వహించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇప్పటివరకు కనీసం నోరిపుతలేడు. బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బు గబ్బు మాటలు. మీరు ఉత్తరం రాయండి, ఎవరట? నేను కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయనట రేవంత్ రెడ్డి. ఏది నా శాఖల దొంగతనం జరిగింది జర పట్టుకొని నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయి అట కమిటీ ఎత్తారట. ఎవడని ఒప్పుకుంటాడు దొంగ, నేను దొంగతనం చేసినా జర నన్ను పట్టుకోని? గట్లున్నది బండి సంజయ్ తెలివి. బీజేపీ వాళ్ళు మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తాను. మొన్ననే వచ్చిరు వాళ్ళు 9 నెలల, మీరెందుకు ఆగమవుతాను అని చెప్పి కాంగ్రెస్కు రక్షణ కవచంలా కుసుమ, కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు. అందుకే నేను అనేది, ఇవాళ రాష్ట్రంలో పేదలు, రాష్ట్రంలో ప్రజలు ఇవాళ బీజేపీ దిక్కో ఇంకో జేపీ దిక్కో చూస్తలేరు. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ దిక్కే చూస్తున్నారు, ఈ గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు. మళ్ళా మనం తిరిగి రావాలి అనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది, తమ్ముళ్ళు చెప్పిన మాట, కృష్ణ గారు చెప్పిన మాట, అన్నా మనం కమిటీలు వేసుకోవాలి, నిర్మాణం చేయాలి, ఎస్సీ డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, రైతు డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, యువజన డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ప్రతి దాని మీద కూడా ఇంకా 4 ఏళ్ళు ఉంది, పొద్దుంది పొలం ఉంది, ఏం తొందర లేదు, తొందరపడేది ఏం లేదు, గట్టి కొట్లాడదాం. కానీ దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పటికప్పుడు నిత్యం ఒక్కరోజు గ్యాప్ కూడా లేకుండా ఎక్కడోళ్ళం అక్కడ. శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్. వినయ్ భాస్కర్ అంటే వినయ్ భాస్కరే సమాధానం చెప్పాలి, నాకేం గరజు, అట్లా కాదు. కేసీఆర్ అంటే కేసీఆర్ చెప్పుకోవాలి, నాకేం గరజు అంటే ఇక మన పార్టీ ఎట్లయితుంది, మన కుటుంబం ఎట్లయితుంది. ఒక్కలను తల్లి లాంటి పార్టీలో ఏ ఒక్కలను ఎవడు విమర్శ చేసినా మనందరం కూడా బయటికి రావాలి, గట్టిగా కొట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అట్లయితేనే ఒకరికొకరు అండగా నిలబడ్డప్పుడే నడుస్తుంది తప్ప నాకేమిలే, ఆయనంటే నాకేంది, ఈయనంటే నాకేంది అనుకుంటే మాత్రం నడవది. గట్టిగా నిలబడాలి, రోజు వాళ్ళ అవినీతిని ఎండగట్టాలి. తెలుసు మీ కార్పొరేషన్లో జరిగే కుంభకోణాలు తెలుసు, తప్పకుండా తమ్ముడు చెప్పినట్టు కార్పొరేషన్ వేదికగా ఎండగట్టాలి, బయట కూడా లొల్లి పెట్టాలి. ప్రజల దృష్టికి అక్కడ జరుగుతున్న అవినీతి భాగోతాన్ని తప్పకుండా బయట పెట్టాలి. మీ వరంగల్లో భూ కుంభకోణాలు కూడా మళ్ళీ బాగా జరుగుతాయి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అసంటోళ్ళు ఇప్పుడు నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పెద్దలు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఎసంటోళ్ళో మీకు తెలుసు, వాళ్ళ బుద్ధులు మారాయి, కుక్కతోక వంకర అన్నట్టు వంకర బుద్ధే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి తప్పకుండా అక్కడ జరిగే అవినీతి కుంభకోణాలు, భూదందాలు ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మన పార్టీ మీదనే ఉన్నది, మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడైనా సరే అడ్డంగా పోదాం, తప్పకుండా పేదవాళ్ళకు అండగా నిలబడదాం. హైడ్రా పేరిట ఇక్కడ జరుగుతున్న హైడ్రామాలు మీరు చూస్తున్నారు, అది రేపు వరంగల్లో కూడా మోపవుతుంది, ఇంకొకడ కూడా మోపవుతుంది. ఆ పేదలకు అండగా నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే తీరుగా వ్యవహారం చేయాలి. పేదవాళ్ళకు ఒక లెక్క, పెద్దవాళ్ళకు ఒక లెక్క అంటే నడవదు. పేదవాళ్ళకేమో పొద్దున పూట 3 గంటలకు పోతాం, బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం. కానీ ముఖ్యమంత్రి అన్నగాడైతే మాత్రం 2-3 నెలలు టైం ఇస్తాం, నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటాం, అవతల పడతామంటే నడవది. పేదలైనా పెద్దలైనా చట్టం అందరికీ ఒకటే, నోటీసులు అందరికీ ఇవ్వాలి, న్యాయం అందరికీ చేయాలి. వాళ్ళ కండగా అన్యాయం జరిగితే ఆ పేదల కండగా మనం నిలబడాలి, గట్టిగా కొట్లాడాలి. నేను వినయనని కూడా కోరుతా ఉన్నా, మీ దగ్గర మంచి వకీళ్ళు ఉన్నారు వరంగల్లో, మంచి లీగల్ టీం తయారు చేయి. ఎందుకంటే ఇప్పుడు మన కార్యకర్తలకు, మన నాయకులకు అండగా మనమే నిలబడాలి. మన నాయకులు, మన ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లు ఎవరెవరైతున్నారో ఒక 10 మంది బృందం పెట్టు, వాళ్ళకు మొత్తం ఖర్చులంతా పార్టీ ఇస్తుంది. ఏ కేసైనా మనమే కొట్లాడదాం, వాళ్ళ కండగా నిలబడదాం, ఆ పేదల కండగా మనం నిలబడదాం. ఇట్లా నువ్వు పేదల్లో మళ్ళొక్కసారి భరోసా నింపి వీళ్ళు చేయని పనులు చెబుతూ ఇచ్చిన హామీలు ఎట్లా తుంగలో దొక్కుతున్నారో 420 హామీలు ఇచ్చిర్రు, 1 కాదు 2 కాదు, 420 హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు ఒకటే కాదు, ఇంకొక 414 వేరే ఉన్నాయి. మొత్తం కలిపితే 420 అవుతాయి. ఆ 420 హామీలు, అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు ఏవేవైతే ఇచ్చిండ్రో వాటి విషయంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ మీరు నెల మీటింగ్ పెట్టుకుంటా అన్నారు. ఆ మీటింగ్కు దయచేసి ఒక ఎజెండా పెట్టుకోండి. ఆ ఎజెండాలో ఒక అంశం తీసుకోండి. 10-12 పెట్టుకుంటే నడవదు, ఒకటే ఎత్తుకోవాలి. నెలకు ఒక్కటి తీసుకోరు, ఎక్కువ తక్కద్దు. దాని మీద ధర్నాలు చేస్తారా, దాని మీద దరఖాస్తులు ఇస్తారా, దాని మీద ఏదైనా వినూత్నమైన నిరసన ప్రదర్శనలు చేస్తారా, దాని మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేస్తారా, అట్లా పెట్టండి తప్ప మొక్కుబడి మీటింగ్లతో వేస్ట్. మొక్కుబడికి ఏదో నెలకొకసారి పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం, హాజరు వేయించుకున్నామా అంటే వేయించుకున్నాం, అట్లా కాదు. నెలకు ఒక టాపిక్ తీసుకోండి. ఒకసారి ఎస్సీ డిక్లరేషన్, ఒకసారి బీసీ డిక్లరేషన్,
ఓసారి మైనారిటీలను చేస్తున్న మోసం, ఇట్లా వరుసగా, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, 48 నెలలు ఉంది, 48 మీటింగ్లు పెట్టాలి నువ్వు. 48 మీటింగుల్లో ప్రతి మీటింగ్లో ఒక ఎజెండా ఎత్తుకోండి. ఒకసారి ఆటో డ్రైవర్ల సమస్యలు, ఒకసారి ఇంకొక సమస్యలు, పార్టీగా 6 నెలల రోజుల పాటు అదే అంశం మీద స్థిరంగా కొట్లాడదాం. ఈస్ట్తో కూడా సమన్వయం చేసుకోండి. అర్బన్లా అప్పుడప్పుడు మమ్మల్ని పిలవండి, నన్ను, మసోనాచారి గారిని, హైదరాబాద్లో ఉండే ఇంకా ఇతర పెద్దల్ని, ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దల్ని పిలుచుకోండి. టాపిక్ బట్టి వ్యవసాయం అనుకోండి, రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ అనుకోండి, ఆ రంగంలో నిష్ణాతులను పిలుచుకోండి. అదేవిధంగా బలహీన వర్గాల సమస్యలు అనుకుంటే ఆ రంగానికి సంబంధించిన, మనకు అందరూ ఉన్నారు, మనకు లేనోళ్ళు ఎవరు లేరు. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన నాయకులు, మంచి నిష్ణాతులు, ఐడియా ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగులు చేసుకుందాం. పార్టీ నిర్మాణం మీరు చెప్పింది వాస్తవం. మళ్ళొక్కసారి పోయిన చెత్త అంతా, స్క్రాప్ అంతా వదిలించుకొని మంచిగా కొత్తగా ఫ్రెష్గా మళ్ళా కమిటీలు వేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా చేసుకుందాం. కృష్ణ గారు అన్నారు శిక్షణ శిబిరాలు పెట్టుకోవాలన్నారు, అది కరెక్ట్. ఎందుకంటే మనది మనమే చెప్పుకోకపోతే, మనం ఏం చేసినామో చెప్పుకోకపోతే, ఏం చేస్తున్నామో చెప్పుకోకపోతే, అవతల వాడు ఎంత మోసం చేస్తున్నాడో మన వాళ్ళకు విడమర్చి చెప్పుకోకపోతే ప్రజలకు ఎట్లా చెప్తామన్నది పాయింట్. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి కార్యకర్తల राशन कार्ड भी आप दिए, किसी को नहीं मालूम। 6.5 लाख राशन कार्ड हम लोग दिए 9.5 सालों में। 6.5 लाख అంటే 9.5 ఏళ్లలో 6.5 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం. చెప్పుకోలే, మీ సేవకు పోయినరు, అప్లై చేసుకున్నారు, వచ్చినాయి. ప్రోగ్రాంలు పెట్టలే, కార్యకర్తల ద్వారా ఇయ్యలే. పెన్షన్లు ఇచ్చిండ్రు, చెప్పలే, సీదా పోయినాయి. అన్ని సీదా పోయినాయి అన్న అని చెప్పుకుంటా ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్న నేను ఓట్లకు పోతా, ఓట్లకు పోయినప్పుడు అవు నాకు ఆడికెళ్ళి వచ్చింది హైదరాబాద్, నువ్వేమిచ్చినావు, అసలు నువ్వెవరు, నాకు డైరెక్ట్ వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది, కానూన్ ప్రకారం వచ్చింది, చట్టం ప్రకారం వచ్చింది. ఇష్టం లేనివాడేమో అట్లా మాట్లాడతాడన్నా, ఇష్టం ఉన్నోడేమో కేసీఆర్ ఇచ్చిండు చేస్తా అంటాడు, కానీ మధ్యలో నాకెక్కడ విలువ ఉందన్న అన్నాడు. ఇంకొక మాట అన్నాడు గమ్మత్తుగా, ఆయన చెప్పిన మాట నాకు అట్లా మనసులో ఉండిపోయింది. అన్నా ప్రభుత్వం ఇచ్చే పైసలకు ప్రజలకు మధ్యన కార్యకర్త ఉంటేనే విలువ ఉంటుందన్నా, దయచేసి యాద పెట్టుకోని చెప్పింది. ఇటువంటి చిన్న చిన్నవి ఈ 9-10 నెలల్లో చాలా విలువైన సూచనలు వచ్చినాయి. తప్పకుండా వాటన్నిటిని అమలు చేసుకుందాం. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుందాం, పార్టీ నిర్మాణం చేసుకుందాం. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఎట్లాగూ ఫెయిల్ అవుతుంది, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకంత తెలివి లేదు, వీళ్ళకంత పట్టింపు లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. బరాబర్ ఫెయిల్ అవుతారు, కానీ ఓపికగా మనం పనులు చేసుకుంటూ పోతుండాలి. ప్రతిపక్షంగా మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి. వినయ్ భాస్కర్ గారి విషయంలో కూడా నేను మళ్ళొక్కసారి మీకు చెప్తా ఉన్నా, మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. వినయ్ భాస్కర్ గారు తప్పకుండా భవిష్యత్తులో ఉజ్వలమైన భవిష్యత్తుతో మీ అందరికీ అండగా నిలబడతాడు. పెద్ద పదవిలో ఉంటూ మీ అందరికీ అండగా జిల్లాను కూడా నడిపిస్తాడు భవిష్యత్తులో. అందుకే నేను మీ అందరినీ కోరేది మనస్ఫూర్తిగా, ఆయన మంచి మాస్ లీడరు, మంచి మనసున్న నాయకుడు. అట్లాంటి నాయకుడిని మీరు మరింత, ఆయన కొద్దిగా నీరసపడ్డ ఓటమితోని మీరు శక్తిని ఉదాలే, మీరు చెప్పాలన్నా ఏం కాదు, మేమందరం ఉన్నాం నీకు అని చెప్పి ధైర్యం నింపి, నాయకుల్లో కూడా స్థైర్యం నింపి ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు ఇక్కడ దాకా వచ్చే అవసరం లేకుండా, నెక్స్ట్ టైం ఇట్లాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని అక్కడికి పిలవాలని చెప్పి కూడా వినయాన్ని కోరుతూ, పేరు పేరున మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, ఇంత సమయం ఇచ్చిన కృతజ్ఞత. దయచేసి ప్లీజ్ 5 మినిట్స్ అంత దూరం నుంచి వచ్చారు. డివిజన్ల వారీగా యాదన్న పిలుస్తుంటాడు, దయచేసి ఫోటోలు దిగాలి. డివిజన్ల వారీగా రిప్రజెంటేషన్ అనేది తర్వాత. అదేవిధంగా ఎప్పటికీ కేసీఆర్ గారు అంటారు, గంగా జమున తైజీబ్ అన్నట్టు మా యాసీం యాకూబ్ రామకోటి రాసిండ్ అన్న మీకు బహుకరిస్తారు. దయచేసి 4th డివిజన్ 4వ డివిజన్ అశోక్ కార్పొరేటర్
అందరూ వద్దు ప్లీజ్. అన్న మీరు రండి.